బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో విద్యార్థులను మోసం చేసిన ఘటన కలకలం రేపుతుంది. ప్రముఖ విద్యా సంస్థ అయిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తమ సహచరులనే లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లాకు చెందిన విజయ్, నరసింహ, వరుణ్ అనే విద్యార్థులు వెబెక్స్ పేరుతో స్టార్టప్ కంపెనీ నడుపుతున్నామని తోటి విద్యార్థులను నమ్మించారు. తమ కంపెనీలో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయని, భారీ ప్యాకేజీతో ప్లేస్మెంట్లు కల్పిస్తామని చెప్పి పలువురిని ఆకర్షించారు. ఈ నమ్మకంతో పలువురు విద్యార్థులు లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తుంది. ఒక్కో విద్యార్థి నుంచి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 40 మంది విద్యార్థుల నుంచి దాదాపు 1.5 కోటి వసూలు చేసినట్లు తెలుస్తుంది. అయితే నెలలు గడిచినా ఎలాంటి ఉద్యోగాలు రాకపోవడంతో విద్యార్థులకు అనుమానం మొదలైంది. దీంతో విజయ్, నరసింహ, వరుణ్లను పలుమార్లు ప్రశ్నించగా వారు మాయమాటలు చెప్తూ కాలయాపన చేసినట్లు బాధితులు చెప్తున్నారు. చివరకు మోసపోయామని గ్రహించిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థుల నుంచి సేకరించిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఇంకా మరెవరైనా ఈ మోసంలో ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగుతుంది. ఈ ఘటన విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగాల పేరుతో వస్తున్న ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అయితే సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. కోటేశ్వరరావు, చెప్పండి, మరి మోసం మొత్తం అసలు ఎలా బయటపడింది? మొదటగా అసలు డౌట్ ఎలా వచ్చింది విద్యార్థులకు? పావని, ఈరోజు నిన్న మధ్యాహ్నం నుంచి ఒక వార్త అయితే వెలుగులో రావడం జరిగింది. మంగళగిరి మండలం నీరుకొండలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక ఘరానా మోసం జరిగిందని చెప్పి వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులే తోటి విద్యార్థుల్ని మోసం చేయడం అయితే జరిగిందటం తెలుస్తుంది. నిన్న సాయంత్రం 4 గంటలకి ఇది వెలుగులోకి రావటం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా తోటి విద్యార్థులు ఆ కాలేజీకి సంబంధించిన యాజమాన్యానికి కలిసి చెప్పడంతో మొదటిగా ఒక 4 విద్యార్థులు మోసపోయామని చెప్పి తెలుసుకొని అక్కడే చదువుతుందంటే ఆ విద్యార్థుల గురించి యాజమాన్యానికి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి యాజమాన్యం కూడా మాకు సంబంధం లేదు అనే అయితే ధోరణిలో దాటవేయటం కూడా జరిగింది. అయితే వీరికి వచ్చేసి సుమారుగా ఈ రోజు ఉదయం వరకు చూస్తే ఒక 50 మందికి పైగా మోసపోయామని చెప్పి విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళు మళ్ళీ కళాశాల ఎస్ఆర్ఎం యాజమాన్యాన్ని ఈ రోజైతే కలవటం జరిగితే దానికి సంబంధించి ఎటువంటి వివరణ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా రిటర్న్స్ ఇస్తామని చెప్పి ఆ విద్యార్థులు అయితే మోసం చేయటం జరిగింది. ఇక్కడ అదే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విజయ, నరసింహ మరియు వరుణ్ తో పాటు ఇంకొక విద్యార్థి కూడా వెలుగులోకి రావడం జరిగింది. మొత్తం 3 విద్యార్థులు కలిసి ఈ విద్యార్థులను అయితే మోసం చేయటం జరగటం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఉదయం కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ తీసుకున్న రూరల్ పోలీసులు ఎఫ్ఐఆర్ మొదటిగా ప్రాథమిక దర్యాప్తు చేసి నిజానిజాలు తెలుసుకొని దాని మీద ఎఫ్ఐఆర్ చేయటం కూడా జరిగింది. తమకు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ వారు ఒకటే అడుగుతున్నారు, ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, మాకు దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులు రిటర్న్ ఇప్పిస్తే చాలని చెప్పి అడుగుతున్నారు. అయితే సుమారుగా ఇప్పటి వరకు 1,50,00,000 రూపాయలు అయితే విద్యార్థులు మోసపోయినట్టు తెలుస్తుంది. ఈ అమౌంట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉదయం వరకు అయితే 30 మంది విద్యార్థులు వరకు మోసపోయినట్లు తెలుస్తుంది. అది కూడా ఇప్పుడు 50 మంది విద్యార్థులు పైమాటే అనేది చెప్పి తెలుస్తుంది. అయితే టోటల్ గా అమౌంట్ 1,50,00,000 పైమాటే ఉండొచ్చు, విద్యార్థుల సంఖ్య కూడా పెరగొచ్చు అనే దిశగా మంగళగిరి రూరల్ పోలీస్ అయితే ప్రాథమిక విచారణ మొదలుపెట్టి ఈ విచారణలో భాగంగా వారి తల్లిదండ్రులు, విద్యార్థులని అందరిని అడిగి పూర్తి వివరాలు సేకరించే పనిలో మంగళగిరి పోలీసులు అయితే ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. పావని, కోటేశ్వర, ప్రస్తుతం మరి నిందితులు ఎక్కడున్నారు? వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? వారైతే అక్కడ లేదు. ఒక విద్యార్థి మాత్రం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మిగతా వారి కోసం కూడా చూస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా మొదటిగా ఇద్దరు విద్యార్థులు మిగతా విద్యార్థులు మోసం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం 3, ఆ సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే వీరికి వెనక ఉండి ఎవరైనా నడిపించారా, లేకపోతే వీరు ఎట్లా దీన్ని స్టార్టప్ కంపెనీ ఎఫెక్స్ స్టార్టప్ కంపెనీ అనేది ఎట్లా వీళ్ళ
దగ్గరికి వచ్చింది. దానికి సంబంధించిన వాళ్ళు వెనకుండి వీళ్ళని ఎవరు ప్రోద్బలం చేశారనే పూర్తి దర్యాప్తు కోణంగా అయితే పోలీసులు విచారణ అయితే చేపట్టారు పావని. కోటేశ్వరరావు సేకరించిన మరి ₹1.5 కోటి డబ్బుని మరి ఎక్కడికి వెళ్ళింది అసలు? ఈ అంశంపై ఏమైనా ఆధారాలు లభించాయా? అయితే మీ పోలీసుల దర్యాప్తులో ఇప్పటి వరకు అమౌంట్ పెరిగే అవకాశం కూడా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చే వచ్చిన దాదాపు ₹1,50,00,000 వసూలు చేశాడు. అది కూడా ఒక్కసారి కాదు, పలు దఫాలుగా. అంటే ఇచ్చిన వారి దగ్గర 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు అట్లా మనిషి స్థాయిని బట్టి వాళ్ళు వసూలు చేయడం జరిగింది. అయితే ఆ డబ్బులు రికవరీ చేసి తల్లిదండ్రులకి ఆ విద్యార్థులకి ఇచ్చే దశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు మంగళగిరి పోలీసులు పావని. ఎస్, అంటే యూనివర్సిటీ ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, యూనివర్సిటీ అధికారులు దీని గురించి? యాజమాన్యాన్ని వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్ళి అడిగితే మాకు సంబంధం లేదు, దీనికి సంబంధించిన వివరాలు మాకైతే తెలియదు, ఎవరైతే మీరు విద్యార్థులు మోసపోయారంటున్నారో ఆ విద్యార్థులనే మీరు అడగండి, ఆ విద్యార్థులతోనే మీరు మాట్లాడండి. అయితే మాకు అయితే దీని గురించి పూర్తి అవగాహన లేదు, అసలు మాకు సంబంధం లేదు అనే విషయమే యాజమాన్యం చెప్తున్నారు తల్లిదండ్రులకి. ఎస్ కోటేశ్వరరావు, అంటే అసలు స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చదువుకుంటూ కష్టపడుతూ చేయాల్సిన వాళ్ళు ఇలాంటి తప్పుడు దోవలో వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఏమవుతుంది అనేది కూడా చూసుకోవచ్చు. ఏమంటారు అసలు ప్రజెంట్ స్టూడెంట్స్ ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? అయితే పావన, ఇక్కడ ఈ ఎస్ఆర్ఎం కాలేజీ మీద గత 3 నెలలుగా చూస్తే ఒక 2-3 ఇటువంటివే జరిగినాయి. తరచూ వివాదాల్లోకి ఎస్ఆర్ఎం కాలేజీ అయితే ఉంటుంది. పోయిన నెలలో విషపద ఫుడ్ పాయిజన్ దానికి సంబంధించినవి వచ్చినప్పుడు కూడా ఆ కాలేజీ యాజమాన్యం దాటివేయటం కూడా జరిగింది. దానికి సంబంధించి మీడియా వెళ్ళి అడగగా కూడా అది కూడా చెప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడికి లోపలికి వెళ్ళి వారిని ప్రశ్నించడానికి ఎటువంటి కార్యక్రమం చేసినా వారి అయితే సమాధానం అయితే చెప్పరు. మీడియా కూడా దాటివేసే ధోరణిలో ఉన్నారే కానీ ఎస్ఆర్ఎం కాలేజీ యాజమాన్యం పూర్తి వివరాలు సేకరించే పరిస్థితి అయితే ఉండరు వాళ్ళ కాలేజీలో. నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక చీటింగ్ జరిగిందని చెప్పేసి ఒక విద్యార్థి విజయ్ నరసింహ అనే కడపకు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ జరిగే విద్యార్థి తోటి విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సుమారు ₹1,50,000 వసూలు చేశాడని చెప్పేసి ఈరోజు బాధితులు సుమారు ఒక 30 మంది ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే ఈ విజయ నరసింహ అనే కడపకు చెందిన విద్యార్థి తనకి వెబెక్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఉందని, సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్లేస్మెంట్స్ ఇప్పిస్తానని చెప్పేసి వాడిని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సుమారుగా 30-40 మంది దగ్గర ₹1,50,00,000 వరకు తీసుకున్నాడని చెప్పేసి వీళ్ళు మాకు చెప్పడం జరిగింది. దాని మీద విద్యార్థులందరినీ, ఎవరైతే మోసపోయిన విద్యార్థుల్ని